నమస్తే అండి. నా పేరు మహేష్ ననుమాస, సాయి బాలాజీ కంపెనీస్ డైరెక్టర్. సో మేము ప్రతిసారి ఆగస్టు 6 రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఇక్కడ. ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి మేము ఏదో ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అంటే బ్లడ్ దొరకక చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ముందుకు రావడం లేదు. వాళ్ళకి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడం లేదో వాళ్ళందరికీ మోటివేట్ చేసి, అంటే బ్లడ్ ఇచ్చే వాళ్ళకంటే తీసుకునే వాళ్ళకంటే ఇచ్చే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ అని తెలియజేయడానికి మేము మోటివేట్ చేస్తూ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 6 రోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఇప్పటి నుండి మేము ఏమనుకుంటున్నామంటే సాయి బాలాజీ ట్రస్ట్ ద్వారా కండక్ట్ చేస్తున్నాము. సో ఇప్పటి నుండి మేము ఏమనుకుంటామంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైనా సరే బ్లడ్ డొనేట్ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేనప్పుడు మాకు కాల్ చేస్తే సాయి బాలా ట్రస్ట్ ద్వారా మీరే మీ వద్దకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. సో చాలా మందికి ఏంటంటే అపోహ ఉందంటే ఒకవేళ బ్లడ్ ఇస్తే వాళ్ళ దాంట్లో ఉన్న శరీరంలో ఉన్న బ్లడ్ తక్కువ అవుతుంది అనుకుంటారు. కాదండి, అది తప్పు. అది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మనం బ్లడ్ ఇచ్చినప్పుడు ఆ బ్లడ్ 4 to 5 days లోపల మనం ఎంతైతే బ్లడ్ ఇచ్చినా తిరిగి మన శరీరంలోకి వచ్చేస్తుంది. సో ఇంకోటి దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే మనం బ్లడ్ తీసేసినప్పుడు అంటే మన బ్లడ్ అంటే డొనేట్ చేసినప్పుడు ఓల్డ్ బ్లడ్ అనేది వెళ్ళి యంగ్ బ్లడ్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల మనకు డిసీజెస్ కూడా రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. హార్ట్ అటాక్ రావడానికి కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంటే నేను వచ్చేసి ఒక 10 years నుంచి నేను డొనేట్ చేస్తున్నాను. కాకపోతే నేను అఫీషియల్గా సాయి బాలా ట్రస్ట్ ద్వారా నేను చేసేది మాత్రం గత 6 years నుంచి చేస్తున్నాము. సాయి బాలాజీ నుంచి ఫస్ట్ నుంచి ఉంది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సాయి బాలాజీ? యాక్చువల్గా ఏంటంటే ఇది సాయి బాలాజీ ట్రస్ట్ అనేది సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా స్టార్ట్ చేశాము. సో మేము కూడా పబ్లిక్ అంటే ఓన్లీ రక్తదానం అనే కాదు, మేము వేరే అంటే సేవా కార్యక్రమం కూడా చేస్తాము. ఇది సాయి బాలాజీ ట్రస్ట్ అనేది సాయి బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా చేసి ఏంటంటే మాకు కూడా వచ్చిన ప్రాఫిట్లో కూడా ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో సాయి బాలాజీ ట్రస్ట్ అనేది నెలకొల్పడం జరిగింది. దాంతోపాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో ఇదొకటి రక్తదానం అనేది. సేవలు అంటే ఏ సేవలు చేస్తున్నారు సార్? సో అంటే మేము పేదవారికి బిస్సర్ పంపించడం కానీ, అన్నదానం చేయడం కానీ, ఇక్కడ వాటర్ క్యాంప్ పెట్టడం కానీ, అంబ్రెల్లాస్ పంపించడం కానీ, దుప్పట్లు పంచడం కానీ, ఇట్లా రక్తదానం చేపించడం కానీ, ఇట్లాంటి ఎన్నో అంటే ఒకటని కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు. సపోజ్ ఎవరైనా వచ్చి మనకు ఇట్లాంటి ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన మా వంతు మేము సహాయం చేస్తాం. ఇంకోటి ఏంటంటే మేము ఏ ఒక్కరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోలేదు. మా సొంత డబ్బులతోనే మీ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం ఇప్పటివరకు అయితే. థ్యాంక్ యూ. Good morning everyone. My name is Sajita. I'm a nursing officer in MNJ Hospital. We are the 24 batch recruitment viewer. Okay, actually today we came to here one birthday celebrations is Gornaka from MNJ. We came to here for the team. Here we are going to conduct the blood donation camp. మెయిన్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఏంటంటే మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మనకు ట్రిపుల్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ ట్రిపుల్ బ్యాగ్స్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మేము ఈ బ్యాగ్ని మా బ్లడ్ బ్యాంక్లో కాంపోనెంట్స్ అనేది చేస్తాము. 3 bagsగా డివైడ్ చేస్తాము. ఈ 3 bagsని కూడా 3 members-కి మేము ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 350 ml ఆఫ్ బ్లడ్ మేము వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాము. తీసుకునే ముందు కూడా వీళ్ళ యొక్క వెయిట్, హెచ్బి లెవెల్స్ అన్ని నార్మల్గా కంప్లీట్ హెల్త్ హిస్టరీ తీసుకొని ఆ తర్వాతనే అంత ఫిట్గా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న బ్లడ్ని మేము ఎంఎన్జేకి తీసుకెళ్తాము. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాకు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. క్యాన్సర్ పేషెంట్స్కి చాలా నీడ్ ఉంటుంది. ఎందుకంటే కీమో డ్రగ్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, హెచ్బి లెవెల్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మేము కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మాకు ఒక బ్లడ్లో నుంచి మేము 3 members-కి డొనేట్ చేసుకోవచ్చు. ఒకరికి హెచ్బి తక్కువగా ఉన్న వాళ్ళకి ఇస్తాము, ఒకరికి ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇస్తాము, ఒకరికి ఏమైనా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ప్లాస్మా అనేది మేము ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, మాకు అక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ మేము ఇక్కడ ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసినటువంటి యూనిట్స్ ప్రతి యూనిట్ కూడా మేము మా క్యాన్సర్ పేషెంట్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ప్రజెంట్లో అందట్లో అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే యాక్చువల్లీ అయితే మోర్ దెన్ 12.5 ఉంటే మేము తీసుకుంటాము హెచ్బి. అది కూడా మేము ఇక్కడ టెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల కూడా యూత్ చాలా ఇంట్రెస్ట్గా ఇప్పుడు ఇస్తున్నారు ప్రతి దగ్గర. ఓకే, మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు మినిమంగా 100 నుంచి 150 వరకు అట్లా యూనిట్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే నేను 24 batch రిక్రూట్మెంట్ జరిగింది. కానీ మా సంస్థ మాత్రం లాస్ట్ 20-30 years నుంచి ఇది మా ఎంఎన్జే హాస్పిటల్లో రన్ చేస్తుంది. మా ఇన్స్టెడ్ ఆఫ్ మా ప్లేస్లో వేరే వాళ్ళు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే యాక్చువల్లీ యూత్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చుకొని బ్లడ్ డొనేట్ చేయడం వలన మన హెల్త్కి కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనం కూడా ఎంత రిఫ్రెష్మెంట్ బ్లడ్ రావడం జరగదు అంత మనం హెల్తీగా కూడా ఉండొచ్చు. సో అందరూ కూడా ఎంత వీలైతే అంత తొందరగా మోర్ దెన్ 18 years ఏజ్ వాళ్ళు అప్ టు 60 years వాళ్ళు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు, ఫిట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 3 months-కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. కార్డియోవాస్కులర్ డిసీజెస్ తగ్గించుకోవచ్చు, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, ఇంకా క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ కూడా
మనం తగ్గించుకోవచ్చు. బెనిఫిట్స్ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏవి రావండి. నెక్స్ట్ క్యాన్సర్ రిలేటెడ్ డిసీజెస్ కూడా ఏవి మన దగ్గరికి చేరవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉంటాం. ఎనీవే ఆర్బీసీ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 డేస్కి ఎక్స్పైరీ అవుతాయి. మనం ఇలా ఇవ్వడం వల్ల కూడా మనం కూడా విత్ ఇన్ 1 వీక్లో మనం రికవరీ కూడా అవుతాము. మేము జస్ట్ 350 ml బ్లడ్ వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ దట్ డోనర్స్. హలో, అభిషేక్. అంటే బ్లడ్ డొనేషన్ ఇప్పుడు వేస్తున్నారు ముందు నుంచి ముందు నుంచి వస్తా, ఎప్పుడు ఇక్కడనే ఇస్తాను నేను బ్లడ్. ఇది మా ఫ్యామిలీదే, మా బావది. సో ఎవ్రీ ఇయర్ పెడితే ఎవ్రీ ఇయర్ వచ్చి ఇస్తాం బ్లడ్. 6 months అవుతుంది కదా, 3 months ఒకసారి బ్లడ్ ఇస్తారు. 6 months ఒకసారి. అంటే ఎలా అనిపిస్తుంది బ్లడ్? ఉంటాయి యూత్ ఏం చెప్తారు? అంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఐ ఫీల్ లైక్ ఐమ్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఆల్సో. సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది. బ్లడ్ ఇచ్చిన తర్వాత మెంటలీ ఫిజికల్లీ కూడా బాగుంది. మీ పేరు? నా పేరు అహ్మద్ అండి. డొనేషన్ బ్లడ్ డొనేషన్ ఇచ్చానండి, ఇప్పుడే ఇచ్చాను. అంటే ఇప్పుడే అంటే ఫస్ట్ టైం ఇస్తున్నారు? అవునండి, నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను. ముందే ఎప్పుడే? లాస్ట్ టైం కూడా ఉండే ఛాయిస్ ఉండే కానీ నేను లేకుండే, లీవ్లో ఉండే. మా సార్ బర్త్డే ప్రతి ఇయర్లీ బ్లడ్ డొనేషన్ ఉంటుంది ఇక్కడ. దాని ప్రకారమే ఇస్తాం మేమందరం. ఎన్ని ఇయర్స్ నుంచి ఏంటంటే ఎన్ని ఇయర్స్? ఒక 5 years నుంచి బ్లడ్ డొనేషన్ ఇస్తున్నామండి ఇక్కడ. ఇయర్లీ ఇస్తామండి. బ్లడ్ ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? ఓకే, బ్లడ్ ఇవ్వడం వల్ల ఏం హెల్త్ ఇష్యూ ఏమి ఉండదండి. ఒక లైఫ్ సేవ్ చేయవచ్చు. ఇంకొక వాళ్ళు కొంతమంది హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళ బ్లడ్ వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది కదండి. బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు, వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. కాబట్టి మా సార్ చెప్పిన విధంగా మేము కూడా బ్లడ్ డొనేషన్ ఇస్తున్నామండి. మా దగ్గర 250 members ఉంటారండి ఆల్మోస్ట్. ఇంకా లైన్ కూడా నిలబడ్డారు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇవ్వడానికి. ఒక 50% అయ్యారు, ఇంకా 50% వరకు ఉంటారు. యూత్ చాలా మంది రావట్లేదు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. వాళ్ళ గురించి యూత్ అంటే ఇప్పుడు మా దగ్గర మొత్తం యంగ్ జాబ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా దగ్గర అయితే అలాంటి ఆలోచన లేవు. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం అలాంటిది ఏం లేదు, హెల్త్లీ ఉంటారని మా యొక్క ఆలోచన అండి. బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటిది ఏం లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదు, అది ఫేక్ న్యూస్. అది మనం ఇక్కడ వచ్చినాక కావాలంటే మీరు గూగుల్ సెర్చ్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. బ్లడ్ డొనేషన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అనేది. మనం హెల్త్లీగా ఉంటామని నా కోరిక. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? భరత్రాజ్. బ్లడ్ డొనేషన్ ఇచ్చారు? ఇచ్చాను. అంటే ఫస్ట్ టైం ఇస్తున్నారా లేకపోతే? యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. ఇది చాలా హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే మనం బ్లడ్ ఇవ్వడం వల్ల నాకు ఒక ఫీలింగ్ అనేది వేరే లెవెల్ వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే మన మ్యాచ్ అనేది ఇలా బర్త్డే సేవ్ ది లైఫ్ సేవ్ ది బ్లడ్ డొనేషన్ అని చెప్పాడు అన్నట్టు. చాలామంది మేము మినిమం ఒక 20 members దాకా వచ్చేసామండి. బ్లడ్ ఇవ్వడం వల్ల ఏమైనా నష్టం ఉందా? నష్టం అంటూ ఏం లేదు. నేను రక్తం వేయడం వల్ల నా వెనకాల ఒక 2-3 అన్న జర సేవ్ అవుతారు. చిల్డ్రన్స్ కానీ ఎవరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఒక లైఫ్ను మనం అది ఏమంటారు, ఒక లైఫ్ని కాపాడినట్టు అవుతుంది అన్నట్టు. రక్తదానం ప్రాణదానం అంటారు కదా పెద్దవాళ్ళు, అది చాలా హ్యాపీనెస్ ఉందండి. బ్లడ్ ఇవ్వడం వల్ల అంటే చాలా మంది యూత్ రావట్లేదు కదా బ్లడ్ ఇవ్వడానికి. చాలా మంది స్ప్రెడ్ చేస్తారు, ఇవ్వకండి బ్లడ్ ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. దీనివల్ల ఏమంటూ ఏం ఇన్ఫెక్షన్ ఏమంటే ఇది నార్మల్ ఏం కాదు. బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం. ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వడం చాలా బెనిఫిట్. ఇంకోటి యాక్టివ్ కూడా ఉంటాం. బ్లడ్ ఇవ్వడం వల్ల ఏదో వీక్ అవుతాం అదని చాలా మంది అంటారు, కానీ అది అలాంటిది ఏమి ఉండదు. హెల్త్ ఇష్యూ ఏమి ఉండదు. ఫస్ట్ నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం కూడా ఇంకా ఏమైనా బ్లడ్ డొనేషన్ చెప్పండి, నేను ఎక్కడికైనా ఎమర్జెన్సీ బ్లడ్ ఉన్నా నేను వచ్చేస్తా. నాది ఏ పాజిటివ్ ఎమర్జెన్సీ ఎవరు ఉన్నా కానీ చెప్పేసండి. నేను ఆల్వేస్ ఎప్పుడన్నా 24 hours ఇక్కడ హైదరాబాద్ ఉంటా, ఎవ్రీ టైం వస్తా. బ్లడ్ ఇవ్వడం వల్ల యూత్ ఉన్నారు. ఇప్పుడు ఏజ్ వాళ్ళు అయితే కాదు కదా, యూత్ ఉండడం వల్ల ఒక మనిషిని మనం హెల్పింగ్ చేసినట్టు ఉంటుంది కదా అన్న. చాలా నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను వచ్చాను, నా వెనకాలకు 10 మంది వచ్చారు. మీరు కూడా రండి, అందరూ సాటిస్ఫైడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే చాలా అంటే ఏమంటారు, చాలా హ్యాపీనెస్ ఉంది నాకైతే. అందరూ అయితే రండి, సపోర్ట్ చేయండి. బ్లడ్ ఎక్కడ డొనేషన్ చేసినా మోమాటం ఏం లేదు, వచ్చి వెళ్ళండి. నా పేరు శివ. బ్లడ్ డొనేషన్ చేశానండి నేను. లాస్ట్ 3 years నుంచి చేస్తూనే ఉన్నా. ఆ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనిషి వీక్ అవుతారు, లేకపోతే బక్క అవుతారు, లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండరు అనిపిస్తుంది అని చెప్తుంటారు. అదంతా అపోహ అండి. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల బ్లడ్ అనేది ప్యూరిఫైర్ అవుతుంది. దాని తర్వాత మన బ్లడ్ అనేది ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ సెకండ్ లైఫ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీ బ్లడ్ డొనేషన్ అనేది చేయాలి. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. నా పేరు చరణ్ అండి.
బ్లడ్ డొనేట్ చేశారు. యా బ్లడ్ డొనేట్ చేశాను. సో బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచిది. ఎవ్రీ ఇయర్కి ఒకసారి చేయడం చాలా మంచిది. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వీక్ అవుతామని చాలా మంది భయపడతారు. వీక్ ఏం గారు, ఇంకా బ్లడ్ ఇంకా ప్యూరిఫై అవుతుంది, ఇంకా హెల్తీగా ఉంటారు. సో ముఖ్యంగా యూత్ అనేది కంపల్సరీ చేయాలి. 30 years లోపల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అన్న ఇవ్వాలి కంపల్సరీ బ్లడ్. సో దానివల్ల ముగ్గురికి హెల్ప్ చేసినట్టు అవుతుంది, ఒకరికి జీవితం ఇచ్చినట్టు అవుతుంది. సో ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ.